ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ బావా, నిన్ను వెయిట్ చేయించినట్టున్నాను. ఇక బయలుదేరదామా బావా? వెళ్ళడమే ఇష్టం లేని ఆ ఇంటికి నువ్వు చెప్పడం వల్లనే కదా వెళ్తున్నావు. ఇక నేను వెయిట్ చేయడం, నువ్వు సారీ చెప్పడం లాంటి పదాలకు తావెక్కడుంది? వెళ్దాం మావయ్య, మేము కూడా రెడీ. ఊళ్ళో వాళ్ల పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు మీరెందుకురా? చెప్పానా? ఇదే మాట నేను చెప్పానా? చూడు, మావయ్య కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు. నక్షత్రానే మావయ్య, వెళ్ళక తప్పదు అని పట్టుబడితేనే నేను రెడీ అవ్వాల్సి వచ్చింది. నేనెప్పుడు చెప్పాను? లేకపోతే నేనా? అవును, నేనే చెప్పాను. మనం ఎంత కాదనుకున్నా భూమి యొక్క పెద్దమ్మ కూతురే కదా డాడీ. పెద్దమ్మ శోభాచంద్ర మీ ప్రాణం. భూమి అక్క, నేను మీ పిల్లలం. భూమి అక్క తమ్ముడంటే నాకు తమ్ముడే కదా డాడీ. మరి అలాంటి వాడి నిశ్చితార్థానికి వెళ్ళకపోతే మన ఆచారాలు వ్యవహారాలు దెబ్బతినువు. చూసావా పిన్ని, నా కూతురు వంక పెట్టుకుని చెర్రీగాడు కూడా రావడానికి నా కూతురుతోనే ఎంత బలవంతంగా ఒప్పిస్తున్నాడో. చూస్తున్నాను అమ్మాయి, చూస్తున్నాను. నాకు కూడా అర్థం అవుతుంది. కానీ మన బేబీ ఎందుకు వీడి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. చిన్నక్ చిన్నక్ పాయల బాజీ అంటావా? మీరు వద్దంటే మేము మానేస్తాం మావయ్య. ఏముంటావు నక్షత్ర? మీరు మానేస్తే మానేయండి, నేను డాడీతో వెళ్తాను. కానీ భర్త లేకుండా భార్య ఏ శుభకార్యానికైనా వెళ్తుందా? మన ఆచార వ్యవహారాలు దెబ్బతినువు కదా డాడీ. నువ్వు మారడం మంచిదే అనుకున్నాను, కానీ మరీ ఇంత మారడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. సరే పదండి. సరే పదండి బావా. ఇదిగా అమ్మాయి, ఆ బాక్స్ పట్టుకొస్తున్నావు కదా. ఏం బాక్స్? అసలు మనం ఆ గగన్ ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయి అపూర్వ మిమ్మల్ని ఒప్పించడానికి కారణం ఆ బాక్స్ అల్లుడు గారు. బాక్స్ కారణమా? బాక్సా? నువ్వు నోరు ముస్తావా పిన్ని? ఏదో అరతులం బంగారం ఆ పూరికి, తులం బంగారం ఆ శివకి ఇవ్వడమే ఎక్కువ. అందుకే మనం వెళ్తున్నట్టు మాట్లాడతావేంటి? ఏం లేదు బావా, జ్యువెలరీ బాక్స్ అంతే. అది కదమ్మాయి, పిన్ని అదే అర్థమైంది. జ్యువెలరీ బాక్స్ ని బంగారం పెట్టి అంటే గాని అర్థం గాని మొద్దు మొద్దు మా పిన్ని జ్యువెలరీ బాక్స్ గురించి చెప్తోంది. సరే సరే, మనం బయలుదేరదాం. పదండి. రండి. అదేమిటమ్మాయి, మరీ అంతా ఇంగ్లీష్ రాని దద్దామని అనుకుంటున్నావా ఏంటి? నన్ను మాట్లాడే చంపిస్తాను. చూస్తున్నాను నీతో. అదేంటి నక్షు డార్లింగ్, బైక్ మీద వెళ్దామన్నావు కదా? నువ్వన్నావా బేబీ? ఇప్పుడు వాడు నీతో అనిపిస్తున్నాడా? మా వారిని వాడు వీడు అన్నావంటే నీకు ఏ తోడు లేకుండా పోతావు గోరింటాకు. అయినా ఆయన అంటారు, అరిపిస్తారు. నీకెందుకు? పదండి. నువ్వేంటలా చూస్తూ నించున్నావు? పదా. ఎక్కుతున్నానమ్మాయి. నా ప్రేమ గురించే అక్క.
అంటే అక్క అదేంటంటే ఈ టైంలో నేను నీకు చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలీదు. పంతులు గారు, అమ్మా, ఇంకా ఏమైనా కావాలా? అన్నీ ఉన్నాయమ్మా. ఏమైనా కావాలంటే అడుగుతాను. అలాగే. అమ్మా భూమి, మీ నాన్న వాళ్ళు వచ్చారమ్మా. వస్తున్నా అత్తయ్య. రే, నీ పెళ్ళైపోయాక కూడా మీ ప్రేమ కథను తీరిగ్గా కూర్చుని వినే ఓపిక సమయం ముందు ముందు చాలా ఉంది. నాన్న వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. నేను వెళ్తున్నాను. అక్క 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 అయ్యో ఛ! అయ్యో, నేను ప్రేమించింది బిందునని చెబుదాం అనుకున్నంతలోనే ఈ ఆటంకం ఏంటి దేవుడా? ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆగేలా చూడు తండ్రి. అత్తయ్య, మీ నాన్న వాళ్ళు వచ్చారమ్మా. అత్తయ్య, ఆయన కూడా. అమ్మా చెప్పు. ఏమండి, మా నాన్న వాళ్ళు వచ్చారు, రండి రిసీవ్ చేసుకుందాం. ఒక్క నిమిషం ఆగు. నేను రానని అప్పుడే చెప్పాను. నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో. ప్లీజ్ అండి, మనల్ని వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు రిసీవ్ చేసుకున్నారు కదండి. మనం రిసీవ్ చేసుకోకపోతే బాగుండదు. అది నిజమేరా. వెళ్దాం రారా. పద భూమి, రారా. అమ్మా రండి. రండి అత్తయ్య, రండి. నమస్కారం. నమస్కారం. రండి అన్నయ్య. నమస్కారము. రండి నాన్న, రండి. ఏ నువ్వే గాని మీ ఆయన రమ్మనడా? అదేం లేదు. రండి రండి. సంతోషం. రండి రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. నేను కాఫీ తీసుకొని వస్తాను. ఇప్పుడు అవేం వద్దండి. ఆ తాంబూలాలేవో ఇచ్చి పుచ్చుకుంటే మేం బయలుదేరతాం. ఇంకా దానికి టైం ఉందండి. అతిథులుగా వచ్చాక ఆతిథ్యం ఇవ్వకపోతే మీ గౌరవానికే భంగం. కాఫీయే కదా, 2 నిమిషాల్లో తెస్తాను. అనయ్య, నా మహంకాళి సోదరు ఎక్కడుంది? అంటే నేను పూరి సిస్టర్కి పెట్టుకున్న నిక్ నేమ్ అది.